మన పాఠశాలలో చదువుకొని మంచి ప్రయోజకులు పౌరులకు పాఠశాల విద్యార్థులు వచ్చాయి. ఎమ్మెల్యే గారికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం పాఠశాల ప్రిన్సిపాల్ కట్టి సన్మానించవలసిన జగన్నాథ గారికి. ఎందుకంటే మాది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పాఠశాల. మేము పెద్ద ఎత్తున చేయలేకపోయినా కూడా మా ఒక సామర్థ్యం కాబట్టి విద్యార్థులు మీరంతా తప్పకొట్టే వారికి స్వాగతం సుస్వాగతం జరుగుతుంది. ఉదాహరణ ఇప్పుడు మన విద్యార్థి సార్ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా పనిచేసే పేరు చాలా కాలం ఉపాధి చేసినప్పుడు సార్. అదేవిధంగా నేను ప్రభుత్వం ద్వారా అది ఇప్పిస్తా. మీరు ఎప్పుడు కూడా మీరు ఆత్మన్యూన్యత భావంలకు కానీ డిప్రెషన్లకు కానీ నెగటివ్ థాట్స్ కానీ వెళ్ళకూడదు. మీరు అందరికంటే టాలెంటెడ్ పర్సన్స్ కాబట్టి ఈ టీచర్స్ కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు. మీకు అన్ని రకాలుగా మీకు సాయం చేస్తారు. మీరు చదువుకోవడానికి, ఆటలాడడానికి, జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి, లేదా ఏదైనా స్కిల్ అలవర్చుకోవడానికి టీచర్స్ అందరూ కూడా మీకు సాయం చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు 10th క్లాస్ వరకే ఉందని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పిండ్రు. తర్వాత కూడా మీకు ఎక్కడ విద్యావకాశాలు వస్తే అక్కడికి పంపించే ఏర్పాటు కూడా వాళ్ళు చేస్తారు. కాబట్టి నేర్చుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మీరందరూ కూడా కలిసి ఎక్కడ కూడా తక్కువ లేరు. ఒక రకంగా మీరు నార్మల్ స్టూడెంట్స్ కంటే కూడా మీరు అత్యధికమైన ఉత్సాహము, తెలివి ప్రదర్శిస్తూ ఉన్నారు. మీకు ఆ టాలెంట్ భగవంతుడు ఇచ్చిండు. కాబట్టి భగవంతుడు ఇచ్చిన టాలెంట్ని మీరు సద్వినియోగం చేసుకొని కృషితోటి, పట్టుదలతోటి మంచి స్థానాల్లో మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా ప్రిన్సిపల్ గారు, అలాగే ఈ స్కూల్ టీచర్సు, అలాగే ఇక్కడికి వచ్చిన మన గవర్నమెంట్ మేడం గారు, నాతో పాటు వచ్చిన మా ముడా చైర్మన్ గారు లక్ష్మణ్ యాదవ్ గారు, నరసింహారెడ్డి గారు లైబ్రరీ చైర్మన్, మా కౌన్సిలర్స్ అందరికీ మీ తరఫున వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు ఏ అవసరం వచ్చినా నేను మీకు అటు ఉన్నా అని చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నా. ధన్యవాదాలు. మీరు వస్తారని ఉద్దేశంతో 10 రోజుల నుంచి